హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. అందరికి హ్యాపీ హోలీ. సో మా అందరి తరపున మీ అందరికి హ్యాపీ హోలీ. మేమైతే ఇవాళ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా లేన్ లో. సో ఇప్పుడైతే హోలీ సెలబ్రేషన్స్ కి వెళ్ళాలి. సో వెళ్లే ముందు జస్ట్ ఇంట్లో ఒకసారి ఫస్ట్ విరాట్ కి పెట్టే మేమిద్దరం స్టార్ట్ అవుతాం. ఫస్ట్ నరసింహతో పెట్టిస్తా ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు కూడా విరాట్ కి నరసింహ ఫస్ట్ హోలీ టీకా పెడతాడు. ఎవ్రీ ఇయర్ అయితే మేము హోలీ చాలా బాగా చేసుకుంటాము. అది ఇండియాలో బాగా చేసుకుంటాం, ఇక్కడ ఉంటే ఇక్కడ బాగా చేసుకుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే సేమ్ హోలీడే సెలబ్రేట్ చేసుకోలేము. హోలీడే వచ్చేసి ఫ్రైడే వచ్చిందనమాట. ఫ్రైడే ఇంకా వర్క్ డే అందరికి కూడా కుదరదు కాబట్టి ఫ్రైడే చేసుకోలేదు. ఇదైతే మేము నెక్స్ట్ డే సాటర్డే రోజు చేసుకుంటున్నాం. ఇప్పుడు హోలీ కొద్దిగా వెదర్ అప్రాప్రియేట్గా ఉండే అనమాట, మంచిగానే అనిపించి ఉండే. ఇంకా అందుకని చెప్పి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే బయటికి వెళ్ళే ముందు ఇంట్లో మేమే పూసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ విరాట్కి పూస్తాం ఇద్దరం కలిసి, దాని తర్వాత మేమిద్దరం పూసుకుంటాము. ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది అనమాట. తర్వాత ఇక బయటకు వెళ్ళి అందరితో పాటు ఆడతాము. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంకా అందరం కలిసి మేము ముగ్గురం కలిసి మీ అందరికీ హ్యాపీ హోలీ చెప్తున్నాము. నా చిన్నప్పుడు కూడా చాలా బాగా చేసుకునే వాళ్ళం, కానీ ఇట్లా వైట్ డ్రెస్సెస్ మాత్రం వేసుకున్నట్టు నాకైతే గుర్తులేదు. బట్ నేను ఇంజనీరింగ్కి వచ్చాక ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా అనుకున్నాం అనమాట, వైట్ డ్రెస్ వేసుకొని హోలీ సెలబ్రేట్ చేసుకుందాం, మంచిగా ఉంటుందని. అప్పటి నుంచి అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ హోలీకి పక్క వైట్ డ్రెస్, అంటే ప్రతిసారి కొంటానని ఏం కాదు, కానీ ఉన్న డ్రెస్నే మంచిగా ఇప్పుడు వాష్ చేసేసి పెట్టేసి అదే డ్రెస్ రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటాను. లేదు అప్పుడప్పుడు మధ్యలో చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ డ్రెస్ అయితే లాస్ట్ 2 years బిఫోర్ శిల్పారామంలో తీసుకున్నాను డ్రెస్. ఆ ఇయర్ నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుండే అనమాట ఇండియాలో. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇంకా బయటకు వచ్చాం కదా, అందరూ ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు అనమాట లేన్లో వాళ్ళందరము. ఒక టైం అనుకున్నాము లైక్ 11:30 to 12 ఇన్ బిట్వీన్ అని. అప్రాక్సిమేట్గా ఇంకా అందరూ అలా 12 నుంచి అలా అందరు స్టార్ట్ అయ్యారు రావడము. సో అందరు వచ్చి ఫస్ట్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారులేండి అసలు. ఇంకా తర్వాత పెద్దవాళ్ళం మేమే. ఇంకా ఈ హోలీ అంటేనే లైక్ చిన్న పెద్ద అనేం ఉండదు కదా, ప్రతి ఒక్కరం అందరికీ కలర్స్ పూసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం కదా హ్యాపీనెస్గా. సో అదే అనమాట. ఇక్కడ చూడండి, నేను రమేష్ అప్పుడే ఇట్లా వచ్చారనమాట బయట నుంచి, ఏదో క్లాస్ నుంచి ఏదో వస్తుంటే పిల్లల్ని తీసుకొని నేను ఇంకెళ్ళిపోయి గ్యారేజ్లో కూడా వదలకుండా పూస్తున్నాను. మీకు కనిపించింది కదా, రమేష్ని ఫుల్గా ముంచేసాము. ఇక్కడ చూడండి మంచిగా, అంటే లైక్ అందరూ ఇట్లా సరదాగా పూసుకుంటూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఇట్లా బాగా మంచిగా అనిపించి ఉండే అనమాట. హోలీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము. ఇవాళైతే ప్రతి ఒక్కరిని వదలకుండా పూసాననే చెప్పాలి. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అసలు ఎవరిని వదిలిపెట్టలేదు అనుకోండి. నాకు కూడా హోలీ అంటే హోలీ అన్న, దివాళీ అన్న ఇలాంటివి మంచిగా ఇష్టం అనమాట. ఇంకా గణేష్ చతుర్థి ఇలా కొన్ని పండుగలు బాగా ఎక్కువగా అనిపిస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. లైక్ చూసారా ఇప్పుడు బుడ్డి అమ్మయ్యకు పూస్తుందని వెళ్ళి. ఇవాళ విరాట్ అయితే నాకు ఒక్కసారో 2 సార్లు దొరికాడు అంతే. ఫస్ట్ ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీరు చూసారు కదా, దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి ఏదో వీడియోకి దొరికాడు. ఆ తర్వాత అయితే ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు అసలు నాకు కనిపించలేదు. అంటే వాడి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు, అది కూడా మంచిదే లేండి. అంటే మన డిపెండెన్సీ లేకుండా మంచిగా అటు ఇటు తిరిగి ఆడుకోవడం ఇదంతా బాగుంటుంది. పిల్లలు ఇట్లా సరదాగా వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ మనకు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. నేనైతే కలర్ పట్టుకొని ఇంకా రౌండ్లు తిరిగి కొట్టాను అనుకోండి అందరికి. ఇక్కడ ఆడే వాళ్ళకే కాదు, వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకైతే ఇంటికి వెళ్ళేసి కొంచెం కొట్టేసి వచ్చారనమాట. అలా మంచిగా ఫుల్ బాగా ఎంజాయ్ చేసాము. ఇలా హోలీ చూస్తూ ఉంటే నాకైతే మా చిన్నప్పుడు ఇట్లా మా మమ్మీ వాళ్ళ తమ్ముడు మా సీన్ మామయ్య ఉండేవాడు అనమాట. ఇట్లా మా డాడీ వాళ్ళకి కొట్టడానికి ఇట్లా బాల్కనీ డోర్స్లో నుంచి, తలుపు ఓపెన్ చేయం కదా, అయితే ఇట్లా బాల్కనీ డోర్లో నుంచి దూకేసి, అంటే లైక్ మామూలు మెయిన్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయకపోతే బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి కదా, అక్కడి నుంచి దూకేసి వచ్చి మా మమ్మీ వాళ్ళకి మా డాడీ వాళ్ళకి అంతా పూసేవాడు అనమాట మా మామయ్య. ఇట్లా చాలా మెమరీస్ ఉంటాయి. ఇక హోలీ అంటేనే మనకు అన్ని మెమరీస్ కదా. నా కజిన్ ఉంటుంది రత్న అని, దానికి హోలీ అంటే కొంతమందికి భయం ఉంటుంది కదా, దానికి ఫుల్ భయం ఈ కలర్స్ అంటే. హోలీ రోజు అయితే అది అసలు బయటికే వచ్చేది కాదు, లోపల తలుపేసుకొని, ఇంకా ఎవరైనా లోపలికి ఇంట్లోకి వెళ్తారేమో అని బాత్రూంలో కూడా తలుపేసుకొని ఉండేది అనమాట. సో ఇలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెమరీస్ కదా, అన్ని ఇట్లా గుర్తొస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే.
ఇవాళైతే చెప్పాలంటే కొంచెం బిజీగానే ఉండే అనమాట. మార్నింగ్ లైక్ ప్రొడక్షన్ సపోర్ట్ కూడా చేస్తా అని చెప్పాను. సో, నాకు అదొక అంటే సేమ్ టైమ్ వీళ్ళేమో 11:30 అరౌండ్ అన్నారు. సో, 11:30 కల్లా అది ఫినిష్ చేసేసి వచ్చేద్దాంలే అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. సో, ఆల్మోస్ట్ అంతే 11:30 కల్లా అది అయిపోయింది. ఇంకా అందరూ 11:30 అన్నా కానీ బయటకు వచ్చి స్టార్ట్ అయ్యేసరికి 12 అలా అయిందనమాట. సో, మంచిగా నేను ఆ 11:30 ఆ గ్యాప్లో వెళ్ళిపోయి విరాట్కి డ్రెస్ చేంజ్ చేసేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిగా జస్ట్ హెయిర్ అది కోమ్ చేసేసుకొని వచ్చా అనమాట. మంచిగా ఆన్ టైంకి అయితే వచ్చాను. నాకు అది మాత్రం హ్యాపీగా అనిపించింది. అంటే నాకు నా వల్ల లేట్ అవ్వడం జనరలీ నచ్చదు. మ్యాక్సిమం ఐ ట్రై టు మేక్ ష్యూర్ ఎవరైనా ఏదైనా టైం చెప్తే ఆ టైంకి ఉండడానికి ట్రై చేస్తా. ఒక 5-10 మినిట్స్ ఇంకా అటు ఇటు అవుతుందిలేండి ఎప్పుడైనా ఎవరికైనా. బట్ అలా మ్యాక్సిమం టైంకి ఉండడానికి అయితే ట్రై చేస్తా అనమాట. ఇక్కడ చూడండి అసలు పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళైతే ఒక రేంజ్లో ఆడుకున్నారు. అదే నేనైతే మిస్ అయ్యాను. అంటే అంతగానం చూడలేదు, నేను నా ఎంటర్టైన్మెంట్లో ఉన్నాను కదా. బట్ వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అటు తిరిగి ఇటు తిరిగి పరిగెత్తి పూసుకోవడం అంత మంచిగా అనిపించింది. టచ్వుడ్ విరాట్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా హోలీకి ఎప్పుడు భయపడలేదు. జనరల్లీ కొంతమంది కలర్స్ చూడంగానే ఏడ్ చేయడం ఇలా చేస్తారు కదా. బట్ విరాట్ వాజ్ నెవర్ లైక్ దట్. ఏంటంటే మంచిగా ఇట్లా ఎంకరేజింగ్ ఉండేవాడు అనమాట. ఆ ఫస్ట్ అప్పుడు ఇట్లా పుట్టిన వెంటనే వాళ్ళ స్కిన్ కూడా సెన్సిటివ్ ఉంటుంది. మనకు కూడా బయట కలర్స్ పుయ్యాలంటే కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది కదా. ప్లస్ విరాట్ కోవిడ్ బేబీ అనమాట. కోవిడ్లో లైక్ మనం ఎవరితో కలిసే వాళ్ళం కాదు, ఇలా సెలబ్రేషన్స్ అవి తక్కువే కదా. సో ఆ ఇయర్లో మేము ఏం చేసామంటే పసుపు ఇంకా లైక్ న్యాచురల్గా ఉంటుంది కదా, లైక్ ఆరెంజ్ పీల్తో చేసింది, ఆ 2 కలిపి పూసుండే అనమాట. స్టిల్ హీ వాస్ లైక్ కంఫర్టబుల్. ఓన్లీ ఒక అక్కడ 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ 2 క్లోజ్ ఫ్రెండ్స్ మేము 3 ఫ్యామిలీస్ సెలబ్రేట్ చేసుకున్నాం హోలీ. బట్ మేము పూస్తూ ఉంటే వీడు నవ్వుతూ ఉండేవాడు అనమాట. లైక్ అంటే అంతగా తెలియదు కదా, స్టిల్ లైక్ నవ్వుకుంటూ మా ఫేసెస్ చూసుకుంటూ ఇట్లా ఎంజాయ్ చేశాడు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే హీస్ కంఫర్టబుల్ అని. ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇంకా మేము మామూలుగానే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, స్టిల్ హీ వాజ్ లైక్ వాడికి పోయి వాడు ఎంజాయ్ చేసుకోవడం, లైక్ వెళ్ళి కలర్స్ పుయ్యడము, పిల్లలతో ఆడడము అంతా. ఇంకా ఎప్పుడు నేనైతే ఒక దగ్గర పట్టుకొని విరాట్ని కూర్చుంది అయితే లేదనమాట. హోలీకి నేను నా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే వాడే ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, నరసింహ కూడా పెద్దగా అంటే లైక్ ఏం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే నేను ఇలా ఎక్కువ ఎంజాయ్ చేసేటప్పుడు నరసింహ విరాట్ మీద ఒక కన్నేసి ఉంచుతూ ఉంటారనమాట. కానీ ఇవాళ మాత్రం లైక్ వి లెట్ హిమ్ గో అండ్ ఎంజాయ్. మేము మా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. ఇవాళ అయితే నన్ను ఎంతమంది తిట్టుకున్నారో ఏమో కానీ, ఎంతమంది లైక్ వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళుండే, శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళుండే, అందరు ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొచ్చా. అంటే వచ్చే వాళ్ళేమో వాళ్ళు కొద్దిగా అంటే లైక్ ఇంకా స్టార్ట్ కాలేదు లేదా మెసేజ్ చూడడం కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది కదా. సో వన్స్ ఇనే వాళ్ళు ఇంకా రావట్లేదు ఏంటబ్బా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి అందరికీ ఇంకా లోపలికి, అంటే పాపం ఎవరికైనా ఇబ్బందే కదండి, ఇంట్లోకి వెళ్ళి కలర్ పూస్తే అదంతా పక్కన పడుతుంది, మళ్ళీ అదంతా క్లీనింగ్ ఇది కదా. సో అందుకని చెప్పి మీరు వస్తారా నేను లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు మేమే వస్తున్నాం అని అందరూ వచ్చారనమాట. అంటే లైక్ నేను వెళ్ళిన వాళ్ళు. సో మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఫుల్ హోలీ అంటేనే లైక్ ఇక అంత కలర్స్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాలేండి, అసలు ఎక్కడ ఏది మిస్ అవ్వను. నిన్న మా చెల్లితో మాట్లాడుతుంటే కూడా మా స్వీటీ అంటుందన్నమాట, అక్క నువ్వు ప్రతి దాంట్లో ఉంటావు కదక్క, లైక్ మళ్ళీ ఇట్లా ఆఫీస్కి ఇది టైంకి వెళ్ళిపోతావు, మళ్ళీ విరాట్ గాడి దాంట్లో ఎందులో డిలే చేయవు, మళ్ళీ అట్ దట్ సేమ్ టైం నీ ఫన్ నీ ఎంటర్టైన్మెంట్ లైక్ ఇవన్నీ కూడా ఏది మిస్ కావు కదా అంటే, అవును స్వీటీ నాకు ఇలా ఉండడమే ఇష్టం అని చెప్తూ ఉన్నా అనమాట నేను. మేము ఇవాళ ఆడిన హోలీ అయితే డ్రై హోలీ ఆడాము. ఎందుకంటే మా దగ్గర ఈస్ట్ కోస్ట్ లైక్ న్యూ జెర్సీలో ఇంకా కొద్దిగా చల్లగానే ఉంటుంది, 40స్లోనే ఉందిలేండి టెంపరేచర్. పెద్దగా లైక్ అంటే వేడిగా అయితే లేదు, నార్మల్గా ఉంది, కొద్దిగా చలి కూడా పెడుతూ ఉంది. అందుకని చెప్పి ఇంకా తడిచిపోతే వెట్ అంటే వాటర్ కొడితే ఏంటంటే ఇంకా చలేసేసి వణుకొచ్చేసి పిల్లలు సిక్ అవుతారు కదా అని మ్యాక్సిమం వి మేక్ లైక్ డ్రై హోలీయే పెట్టుకుంటాము. ఇండియాలో అయితే ఇక వెట్ హోలీ విరాట్ అదే అంటున్నాడు అనమాట, అమ్మ ఇండియాలో హోలీ అప్పుడు వాటర్తో ఆడాం కదా అమ్మ అని చెప్తూ ఉన్నాడు. ఇండియాలో అయితే మంచిగా వాటర్ హోలీ ప్లస్ ఎగ్స్ అవి కొడతాం, ఇట్లా అంటే లైక్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటాం కదా. అదే ఇప్పుడే వచ్చాను నేను వర్ష చూడండి మంచిగా హగ్ చేసుకొని హోలీ కలర్స్ పూసుకుంటున్నాం ఇంకా ఇద్దరం ఒకరికొకరు. ఇప్పుడు నన్ను చూడండి, అందరు కలిసి నన్ను టార్గెట్ చేసినట్టు మొత్తం అందరు కలిసి నాకు పోస్తున్నారు. చింత చూడండి శ్రీకాంత్ అనమాట, మొత్తం పూసేసాడు, ప్రత్యూష నీకు ఫుల్గా పొయ్యాలి అని చెప్పి హెడ్లో మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉండే అనమాట ఫుల్. అసలు ఇవాళ అయితే ఇక బాత్ చేస్తుంటే అదేదో బ్లడ్ కారినట్టు అన్ని టైప్ ఆఫ్ కలర్స్ అనమాట. ఇట్లా ఎన్ని కలర్స్ వచ్చాయో. నాదేముందిలే కానీ విరాట్ గారి జుట్టు దులిపితే అయితే ఇక అసలు కిలో పౌడర్ వాడి జుట్టులోనే ఉందనుకుంటాను, అంత పోసుకొని వచ్చాడు.
బట్ ఓకే, ఓవరాల్గా అయితే మంచిగా చూస్తున్నారు కదా, ఫుల్గా అటు తిరుగుతున్నాము ఇటు తిరుగుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, అందరినీ కలుస్తున్నాము, ఇట్లా సరదాగా ఆడుకుంటున్నాము, మంచిగా ఉండే. మా పిల్లలైతే ఏ ఫన్ మిస్ అవ్వర్లేండి. ఇక్కడ మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ అకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారా ఇక ఫొటోస్కి ఫోజెస్, రీల్స్, వీడియోస్ ఇంకా అంతే కదండి, ఆడుకుంటాం. ప్లస్ ఇవన్నీ ఇంకా మెమరీస్ కోసం అవన్నీ కూడా దిగుతాం కదా, అదే చేస్తున్నాం అనమాట. అన్ని టైప్ ఆఫ్ యాంగిల్స్లో ఇట్లా పైకి కలర్స్ వేసి, తర్వాత అందరి చేతుల్లో ఇలా డిఫరెంట్ కలర్స్ పెట్టుకొని, ఇట్లా బుగ్గల దగ్గర ఫోజెస్ పెట్టుకొని, ఇట్లా అన్ని టైప్స్లో దిగుతున్నాం అనమాట, వీడియోస్, ఫొటోస్ అన్నీ. అసలు ఇంతకీ మీరు నన్ను ఈ రోజు వీడియో మొత్తంలో అసలు నన్ను గుర్తుపట్టారా అండి? చూస్తున్నారు కదా, అసలు నేనెవరా అంటే ఇక కలర్ పూసుకుంటే ఎవరెవరో కూడా అర్థం కాదు కదా. లెఫ్ట్ నుంచి థర్డ్లో నేను ఉన్నాను అనమాట. ఇలా పింక్ కలర్ ఉన్నది నా చేతులు. సో ఇక్కడ కూడా చూడండి, ఉన్న కలర్స్ని మళ్ళీ తలల మీద పోసుకోవడం, ఇదంతా ఫుల్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ అదే కదా, ఇలా ఫోటోలు దిగుతుంటే కూడా కలర్స్ కొట్టే వాళ్ళు కలర్స్ కొట్టుకుంటూ బాగుండే. ఇదేమో స్లో మోషన్ వీడియో ఒకటి దిగాము. అట్లా డిఫరెంట్గా మస్తుగా ఎంజాయ్ అయితే ఒక రేంజ్లో చేసామన్నమాట. ఇవాళ బాగా అనిపించుండే. ఇట్లా అంటే లైక్ ఇంకా మంచిగా లక్కీగా ఏంటంటే ఫ్రైడేనే పండగ వచ్చేసరికి, సాటర్డేనే మేము సెలబ్రేట్ చేసుకునేసరికి ఎక్కువ మరీ గ్యాప్ వచ్చినట్టు కూడా లేదు. అదే మీకు ఏంటంటే మనకి వీక్ స్టార్టింగ్ పండగ వచ్చింది అనుకోండి, లైక్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డేలోనో ఆ 3 డేస్లో వస్తే మనం ఆ నెక్స్ట్ వీకెండ్ చేసుకునేసరికి సగం ఇంట్రెస్ట్ ఇక ఏదో పోతుంది అనమాట. అంటే ఇక ఎలాగైనా ఇలాగే చేసుకుంటాం అనుకోండి, బట్ స్టిల్ ఆ కొంచెం ఎంతైనా తగ్గిపోద్ది కదా. ఇప్పుడు ఏంటంటే ఆ ఉండే అనమాట మాకు. ఇట్లా నిన్ననే పండగ కదా, అది ఇంకా ఇవాళే పండగ అన్న ఫీల్లో ఉండిపోయాం అందరము. బట్ ఇక్కడ ఎంతైనా ఇంకొకటి చెప్పాలంటే, ఇండియాలో ఏంటంటే మనకు పండగలకి హాయిగా హాలిడేస్ వస్తాయి, ఆ రోజు అది ఎంజాయ్ చేస్తాం, అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక పండగలకి అంతా వర్క్ చేస్తాము, అది ఉండదు. ఇలా కలిసి చేసుకున్నప్పుడే ఇక అది పండగ అనిపిస్తుంది, అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఇలా వ్లాగ్ చేస్తూ ఉంటే నాకే ఒకటి అనిపించింది. ఏంటంటే అసలు హోలీ ఎందుకు చేస్తాము? నాకైతే తెలియదండి నిజంగానే హోలీ ఎందుకు చేసుకుంటున్నామో. జస్ట్ నా చిన్నప్పటి నుంచి హోలీ అంటే కలర్స్ ఫెస్టివల్. కలర్స్ అంటే లైక్ మనం పూసుకునే కలర్స్ ఫెస్టివల్. మామూలుగా ఇప్పుడు ముగ్గులేసుకునే కలర్స్ ఉంటుంది కదా, అది కాదు, మనం వేసుకునే కలర్స్ ఫెస్టివల్ అంతే. నాకు ఎందుకు చేస్తాము ఏంటి అయితే నాకైతే నిజంగా ఇప్పటికి కూడా తెలియదనే చెప్పాలి. ఈసారి తెలుసుకొని చెప్తానేమో మీకు ఒకవేళ, బట్ ఇప్పుడైతే నాకు తెలీదు. జస్ట్ హోలికా దహన్ అది విన్నాను, లైక్ ముందు రోజు లైక్ ఫైర్ ఇట్లా అది తెలుసు, కానీ బట్ హోలీ ఎగ్జాక్ట్గా ఎందుకు చేస్తారు అని అయితే నాకు ఐడియా లేదు. ఈసారి మాత్రం మా ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలిసేమో విని తెలుసుకొని ప్రాబ్లీ మీకు ఎప్పుడైనా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బాగా అనిపించుండే. ఇక్కడ చూస్తున్నారా, అదే ఇప్పటిదాకా నరసింహ వీడియో తీసాడు కదా, అసలు నువ్వు కనిపించలేదు కదా, నేను తీస్తాలే అని చెప్పి తీసుకొని నరసింహని ట్రై చేస్తున్నాను. ఈ లోపల వీళ్ళంట పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పి అది ఉంది కదా, అది వీళ్ళిద్దరు కలిసి చేస్తారంట. చూద్దాం పదండి ఏం చేస్తున్నారో ఏంటో అనేది. చూస్తున్నారు కదా మా ఎంజాయ్మెంట్. ఇక్కడ చూడండి, నరసింహతో ఒక వీడియో దిగుదాము, సెల్ఫీ వీడియో అని వస్తే ఆయన నాకే కలర్ పోస్తున్నాడు తలపైన అంతా. ఏంటి నరసింహ నాకే పోస్తున్నావు అని. చూసారా మా మొక్కలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవాళ, ఫుల్ అన్ని కలర్స్ తోటి. నాకైతే అసలు ఇక గ్యాప్ లేకుండా కొట్టారనుకోండి, ఒక కలర్ కనిపిస్తే ఒక కలర్ కనిపించలేదు, ఒక కలర్ కనిపిస్తే ఇంకొక కలర్ కనిపించలేదని ఫుల్గా కొట్టుకున్నాము కలర్స్. ఇక్కడ చూస్తున్నారా subscribe, comment, like. Pranavi memories with A flowers. Like, subscribe and comment. Thank you. Every day And bye. Bye. YouTube family. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఒక రీల్ ట్రై చేస్తున్నారు. బాగా వచ్చింది మొత్తానికి మంచిగా. అంటే లైక్ అందరం అన్ని యాక్టివిటీస్ బాగా అనిపించుండే. ఇక్కడ ఏంటంటే ఇంకా అందరం కలిసి దిగుతున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ టు ప్రణవి మెమరీస్ అని చెప్తున్నాము. కాకపోతే ఇక అన్ని ఏదో ఒక ఫన్ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, కొద్దిగా డిస్టర్బెన్స్ అది ఉండి నా వీడియో ఎందుకో మ్యూట్ అయిపోయి ఉండే, వినిపించలేదు. సో అదే చెప్తున్నాం అనమాట.
ఇక్కడ బాగుండే. నా జుట్టు చూసారా, జుట్టు మొత్తం కలర్ఫుల్గా ఉండే. ఇక్కడ లాస్ట్కి ఇక మొత్తం అంటే లైక్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది అరుణ అనమాట. అరుణ ఇనిషియేషన్ తీసుకొని చెప్పింది. సో అందుకని ఫైనల్గా అరుణతో ఒక పిక్చర్ దిగి అరుణకి కలర్ కొడుతున్నాం మేము అందరం కలిసి. థ్యాంక్ యూ అరుణ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ హ్యాపన్. హలో అండి, మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా బాగా చేసుకున్నాం అందరం ఫ్రెండ్స్ తోటి. సో లెట్స్ గో 1 2 3 హ్యాపీ హోలీ. సో చెప్పనా వీరా, థ్యాంక్ యూ అండి. Thank you everyone for watching our vlog. Keep loving us, keep supporting us. Please do like, share, subscribe to our channel. యా, ఇంక ఇక్కడితో ఇలాగ ఎండ్ చేస్తున్నాం. బాయ్, హ్యాపీ హోలీ.